good morning. You're watching me on one and only one 99 TV. నేను మీ ప్రియా in మార్నింగ్ కాఫీ. సో చక్కగా రెడీగా ఉన్నారా? నేనైతే ఈరోజు చాలా అప్డేట్స్ తెచ్చాను, అన్నీ కూడా చక్కగా షేర్ చేసుకున్నాం. ముందైతే ఈరోజు అమృత గడియలు వచ్చేసి మనకి మార్నింగ్ 2:48 ఉంది. అలాగే మరి వర్జం వచ్చేసి రాత్రి 8:21 నుంచి 9:57 వరకు ఉంది. మరి అలాగే రాహుకాలం వచ్చేసి మనకి సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు ఉంది. సో నమ్మే వాళ్ళు నమ్మండి, జాగ్రత్తలు తీసుకోండి. మరి మిగతా అప్డేట్స్ అన్ని చూడాలంటే ముందైతే మన షోని స్టార్ట్ చేసేద్దాం. ఓకే, మరి ముందుగా ఈరోజు మంచి మాట ఏంటో చూద్దాం. మరి ఈరోజు మంచి మాట ఏంటి అంటే మనకి నమ్మకం అన్నది మనకు వెలుగునివ్వడమే కాకుండా చుట్టుపక్కల కాంతిని ప్రసరింపజేసే అఖండ దీపంగా ఉండాలి. మరి మనకి నమ్మకం అన్నది వెలుగుని ఇస్తుంది, అది మనతో పాటు పక్క వాళ్ళకి కూడా ఉపయోగపడేలా మనం చూసుకోవాలన్నమాట. సో ఏదైనా చేసేటప్పుడు మిమ్మల్ని మీరు నమ్మండి, అండ్ ఆ నమ్మకం వల్ల ఒక మంచి పని జరుగుతుంది, దానివల్ల అందరికీ కూడా మంచి అవుతుంది అన్నమాట. సో ఒక మంచి మాట చూసాం కదా. అండ్ నెక్స్ట్ అయితే మెదడుకి పదును పెట్టే క్వశ్చన్స్ ఉన్నాయి, అవేంటో అడిగేస్తున్నాను, జాగ్రత్తగా వినండి, ఆన్సర్స్ చెప్పడానికి ట్రై చేయండి. ముందైతే ఫస్ట్ క్వశ్చన్ మనకి, ప్రపంచంలో ఎక్కువ ముస్లింలు ఉన్న దేశం ఏది? సో ప్రపంచంలోనే ఎక్కువ ముస్లింలు ఉన్న దేశం ఏది? బాగా ఆలోచించండి ఆన్సర్ చెప్పడానికి. మా సెకండ్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను. సెకండ్ క్వశ్చన్ మనకి, ఇండియా అంటే మన దేశంలో మొబైల్ ఏటీఎం సర్వీసును మొట్టమొదట అందించిన వాణిజ్య బ్యాంక్ ఏది? అంటే ఇండియాలో మొబైల్ ఏటీఎం సర్వీస్ మొట్టమొదట అందించిన వాణిజ్య బ్యాంక్ ఏది? మరి ఈ 2 క్వశ్చన్స్కి ఆన్సర్ తెలిస్తే ఏం చేయాలో మీకు తెలుసు కదా, వెంటనే కాల్ చేయాలి 8333999014 నెంబర్కి కాల్ చేసి మీకు తెలిసిన ఆన్సర్స్ అన్నీ చెప్పడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇవన్నీ కొంచెం ఈజీ క్వశ్చన్స్, అలాగే మార్నింగే బ్రెయిన్కి కొంచెం స్ట్రెయిన్ పెడితే చాలు, డే అంతా కూడా చాలా రిఫ్రెష్గా ఉంటాం అనమాట. అందుకే ఇలాంటి క్వశ్చన్స్ అడిగేది మీ గురించే. అండ్ ఇప్పుడైతే కాలర్ రెడీగా ఉన్నారు, చూసేద్దాం. హలో హలో ఓకే ఓకే సత్యప్రసాద్ గారు చెప్పండి, ఎలా ఉన్నారు? అమలాపురం బాగుందా? బాగుందండి. బాగుంది. ఏం చేస్తుంటారు? నేను డిప్లొమా చేశానండి, జాబ్ సర్చింగ్ లో ఉన్నాను, చెప్పాను కదా మొన్న సార్. ఓకే 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 జాబ్ సర్చింగ్లో ఉన్నారా? సో సర్చ్ చేస్తూ ఉండండి, డెఫినెట్గా జాబ్ అయితే దొరుకుతుంది. మరి క్వశ్చన్స్ విన్నారా? క్వశ్చన్స్ ఉన్నాయండి. ఆన్సర్స్ తెలుసా? ఆన్సర్స్ భారతదేశం అండి, అత్యధిక మసీదులు ఉన్న ముస్లింలు కూడా భారతదేశమే. అవును, అత్యధిక ముస్లింలు ఉన్న దేశం భారతదేశం అంటున్నారా? భారతదేశం అత్యధిక మసీదులు ఉన్న భారతదేశం అండి. మసీదులు ఉన్నది కూడా మసీదులు కాదు, ముస్లింలు ఉన్న. ముస్లింలు మసీదులు రెండునా? ఓకే, మరి సెకండ్ దానికి ఆన్సర్ తెలుసా? సెకండ్ దానికి ఐసిఐసిఐ బ్యాంక్ అనుకుంటా. వామ్మో, ఇంత కన్ఫర్మ్గా ఎలా చెప్తున్నారు మీరు? మీకు ఐడియా ఉందా? ఐడియా ఉంది. అబ్బాబ్బా, మొత్తానికి సూపర్ గా చెప్పారు 2 ఆన్సర్స్. ఇది కరెక్ట్. నేను చెప్తాను, తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక మాఫియా చాలా దారుణంగా ఉంది మేడం. మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టేశారా? పెట్టేశాను. ఓకే, ఇప్పుడు చెప్పండి. తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక మాఫియా చాలా దారుణంగా ఉంది మేడం. ఓకే, డెఫినెట్ గా న్యూస్ ప్రోగ్రామ్ లో మీరు చెప్పిన పాయింట్ తీసుకుంటాము. సో ఇసుక మాఫియా మీద ఏదైనా ప్రోగ్రామ్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట. సో చూసారు కదా, మన సత్యప్రసాద్ గారు అయితే 2 క్వశ్చన్స్కి 2 ఆన్సర్స్ చెప్పారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీకు తెలుసా? మీకు తెలిస్తే ఈ లోపల ఆలోచించండి. అండ్ మీరు ఈ షో మళ్ళీ చూడాలి అనుకుంటే, లేదా షో మిస్ అయినా మీరు హ్యాపీగా యూట్యూబ్లోకి వెళ్ళచ్చు, యూట్యూబ్లోకి వెళ్ళి అప్డేట్స్ అన్నీ తెలుసుకోవచ్చు. మరి అలాగే మనకి ఫేస్బుక్లో కూడా వెళ్ళి లైక్స్ కామెంట్స్ అన్నీ చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా ఈరోజు చెప్పడం మర్చిపోయింది ఏంటి అంటే, ఈరోజు వికలాంగుల దినోత్సవం అనమాట. సో ఈరోజు మ్యాక్సిమం ఎవరికి తోచిన హెల్ప్ వాళ్ళు చేయడానికి ట్రై చేయండి, వికలాంగులందరికీ కూడా. సో నెక్స్ట్ అయితే ఈరోజు మనందరి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మరి ముందుగా ఈరోజు మేషరాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. మీ కార్యసిద్ధికై ధైర్య సాహసాలను ప్రదర్శించండి. మరి మీ పని అవ్వాలంటే, అంటే మీ కార్యసిద్ధి అవ్వాలంటే ఏం చేయాలి అంటే, మీరు ముందుగా ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉంది ముందడిగేస్తే డెఫినెట్గా కార్యసిద్ధి అవుతుంది. అలాగే మీరు చేసిన తప్పులను అంగీకరించి వాటిని సరిదిద్దుకోండి. సో తప్పులు అందరూ చేస్తారు, పొరపాటున ఎలాంటి తప్పు జరిగినా సరే అవి మనం యాక్సెప్ట్ చేయాలన్నమాట. యాక్సెప్ట్ చేసి సరిదిద్దుకుంటే అంత సరిపోద్ది. అలాగే పరిస్థితులను చక్కదిద్దాలంటే కాస్త ఓపికను, అనుభవాన్ని వినియోగించండి. మరి పరిస్థితులు కూడా చక్కదిద్దుకోవాలి అంటే ముందు మనకు కావాల్సింది ఓర్పు. సో ఓర్పుగా ఉంటే డెఫినెట్గా సిచ్యువేషన్స్ అన్నీ కూడా చక్కదిద్దిపోతాయి అనమాట. సో ఇవాళ కొంచెం ఓర్పుగా ఉండడానికి ట్రై చేయండి. నెక్స్ట్ అయితే వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఈరోజు మీరు సాహిత్యం, విద్యా వైపుగా ఆలోచించి సరైన దిశలో ముందడుగేయాలి. సో ఈరోజు సాహిత్యం పట్ల ఎవరికైనా ఆసక్తి ఉన్నా వాటన్నిటి వైపు చక్కగా మీరు స్టెప్ తీసుకోవచ్చు. ఇవాళ సాహిత్యం రంగం వైపు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే మీ ఆరోగ్యంపై కాస్త జాగ్రత్త చూపించండి. సో హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ హెల్త్ విషయంలో ఈరోజు మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే అనవసర ఖర్చులను చేయకండి. సో అనవసరంగా ఖర్చు పెట్టద్దు, డబ్బు చాలా వాల్యుబుల్. సో అనవసరంగా ఏది ఖర్చు చేయడం ఈరోజు మంచిది కాదు. నెక్స్ట్ అయితే మిథున రాశులకి ఎలా ఉందో చూద్దాం. ఈరోజు మీ చర్చల్లో, ప్రయాణాల్లో కాస్త సానుకూలతను ప్రదర్శించండి. సో ఈరోజు మీరు ఏ చర్చల్లో, సమావేశాల్లో పాల్గొన్నా సరే బాగా ఆలోచించి మాట్లాడండి. అలాగే సానుకూలంగా మాట్లాడడానికి ట్రై చేయండి. ఎవరైనా మంచి సూచనలను ఇస్తే తప్పక పాటించండి. సో మనకి మంచి చెప్పేవాళ్ళు ఈ రోజుల్లో చాలా తక్కువైపోయారు. మరి అలాంటి మంచి సూచనలు, సలహాలు ఇస్తే మీరు వాటిని తీసుకొని డెఫినెట్గా పాటించడానికి ట్రై చేయండి. అలాగే సంభాషణల్లో పాల్గొనేందుకు సుముఖంగా ఉండండి. మరి ఎటువంటి సంభాషణలు, చర్చలు అన్నిట్లో పాల్గొనడానికి ఎప్పుడూ కూడా రెడీగా ఉండండి. మరి నెక్స్ట్ అయితే కర్కాటక రాశులకి ఎలా ఉందో చూద్దాం. ప్రముఖుల సహకారంతో ఒక వ్యవహారం సానుకూలమవుతుంది. మరి ప్రముఖుల సహకారంతో మీకు ఏదైనా ఒక విషయం, ఒక వ్యవహారం ఉంటే అదంతా కూడా చక్కగా ఈరోజు సానుకూలంగా ఉంటుంది. మీకు మిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. సో ఫ్రెండ్స్ కలిస్తే ఆబ్వియస్గా మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. సో మీకు మిత్రుల కలయిక కూడా చాలా హ్యాపీని ఇస్తుంది. ఈరోజు ప్రియతముల రాక ఉల్లాసం కలిగిస్తుంది. అలాగే మీ మిత్రులు, మీకు ఇష్టమైన వాళ్ళు ఈరోజు అంతా కూడా మీరు చక్కగా హ్యాపీగా ఉల్లాసంగా గడిపేస్తారనమాట. అండ్ గృహాలంకరణ అంశాలపై దృష్టి పెడతారు. సో ఈరోజు కొంచెం గృహాలంకరణ వీటన్నిటి మీద ఎక్కువ దృష్టి పెడతారనమాట. నెక్స్ట్ అయితే సింహరాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. మీ పరిచయాలు మీకు ఆశ్చర్యకరమైన అనుభూతిని ఇస్తాయి. సో కొన్ని పరిచయాలు అవుతూ ఉంటాయి అండ్ ఆ పరిచయాలన్నీ కూడా మీకు చాలా ఆశ్చర్యకరమైన అనుభూతిని ఇస్తాయి అన్నమాట. అలాగే ఆనందాన్ని కూడా కలుగజేస్తాయి. సో ఆ పరిచయాల వల్ల మీరు హ్యాపీగా కూడా ఉంటారు. మీ హుందా, మర్యాద ఎదుటవారిని ఆకర్షించి మీకు సత్ఫలితాలు అందజేస్తాయి. సో మీలో ఉండే హుందాతనం, మీలో ఉండే మర్యాద ఇవన్నీ కూడా చక్కగా ఎదుటివారిని ఆకర్షిస్తాయి అండ్ మీకు చక్కగా మంచి ఫలితాలనైనా ఇస్తాయి. అలాగే స్త్రీల పట్ల మరింత అనుకువగా ఉండాలి. మరి స్త్రీల పట్ల కొంచెం గౌరవం, అలాగే ఎంత అనుకూలంగా ఉంటే అంత మంచిదన్నమాట ఈరోజు. సో జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ అయితే కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. పరిస్థితులు అనుకూలించాలంటే పరిపూర్ణమైన ప్రశాంతతతో పని చేయాలి. అసలు మీకు సిచ్యువేషన్స్ మీకు తగ్గట్టుగా అవ్వాలి అంటే ముందు మీరు మానసికంగా కంప్లీట్గా ప్రశాంతంగా ఉంటేనే ఆ పని ఈరోజు మీకు అవుతుంది. సో ముందుగా మీరు చక్కగా ప్రశాంతంగా ఉండి ఆలోచించడానికి ట్రై చేయండి. అలాగే ఆర్థిక, కుటుంబ లేదా గృహానికి సంబంధించిన ఏ సమస్యనైనా సామరస్యంతో మనం ముందడుగు వేయాలన్నమాట. సో గృహానికి సంబంధించి ఎటువంటి విషయాలకైనా కూడా మీరు కొంచెం సానుకూలంగా, సామరస్యంగా, ఇందాక చెప్పినట్టు ఓర్పుగా ఉంటే డెఫినెట్గా అన్ని పనులు అవుతాయి అన్నమాట. సో ముందు మనకు కావాల్సింది ఓర్పు. సో ఈరోజు ఏ సమస్యనైనా ఓర్పుగా వ్యవహరించి దానికి మీకు డెఫినెట్గా పరిష్కారం దొరుకుతుంది. నెక్స్ట్ అయితే తులారాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. మరి మీరైతే ఇతరులతో సంభాషించడాన్ని మీరు ఆనందిస్తారు. సో చక్కగా మీరు ఎప్పుడు కూడా ఈ రోజంతా అవతల వాళ్ళతో మాట్లాడడాన్ని
చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. అలాగే ప్రశంసలను స్వీకరించే సమయం మీకైతే ఈరోజు చక్కగా ప్రశంసలు అవన్నీ స్వీకరించే టైం అంట. సో ఏదైనా చక్కగా మంచి పని చేస్తారు, మీకు దానికి తగ్గట్టు ప్రశంసలు కూడా అందుతాయి. చేసే ప్రతి పనిలో మీకు విజయం స్వాగతిస్తుంది. మరి ఈరోజు మీరు ఎటువంటి పని చేపట్టినా కూడా అన్ని పనుల్లో కూడా విజయం మీ వెంటే ఉంటుంది. అలాగే వ్యవహారాలను చక్కదిద్దడంలో సంయమనం పాటించండి. మరి ఎటువంటి వ్యవహారాలైనా చక్కదిద్దాలి అనుకుంటే ముందు సంయమనం, ముందు ఓర్పుగా ఉంటే డెఫినెట్గా ఆ పనులన్నీ కూడా చక్కదిద్దిపోతాయి అన్నమాట. సో మీకే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఓర్పుగా ఉంటే ఎంత పెద్ద పని అయినా ఈజీగా చేసేయగలం అనమాట. మరి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అయితే వృశ్చిక రాశులకి ఎలా ఉందో చూద్దాం. ఈరోజు మీరు కొత్త సవాళ్లను ఎదుర్కోవచ్చు. సో ఈరోజు మీకు కొత్త కొత్త సవాళ్ళు ఎదురవుతూ ఉంటాయి. వాటన్నిటినీ కూడా యాక్సెప్ట్ చేయడానికి ధైర్యంగా ఉండండి. మీ చుట్టూ పరిశీలించిన తరువాత ముందడుగేయడం చాలా మంచిది. సో మీ చుట్టూ ముందు మీ చుట్టూ సిచ్యువేషన్స్ ఏంటో ఒక అవగాహనకి రండి. ఆ తర్వాత దాని మీద ఒక ముందడుగేయడం చాలా మంచిది. మితంగా మాట్లాడడం వలన కొన్ని అవరోధాలను అతిక్రమించవచ్చు. సో మీరు ఎంత తక్కువగా మాట్లాడితే, ఎంత మితంగా మాట్లాడితే అన్ని ఎక్కువ ప్రాబ్లమ్స్ నుంచి మనం బయట పడగలం అన్నమాట ఈరోజు. సో ఎక్కువగా మాట్లాడకుండా ఉండడానికి ట్రై చేయండి. నెక్స్ట్ అయితే ధనస్సు రాశులకి ఎలా ఉందో చూద్దాం. ప్రతికూల భావావేశాలు మీ కార్యక్రమాలను దెబ్బతీస్తాయి. మరి ప్రతికూల భావావేశాలు అన్నింటినీ కూడా కొంచెం కంట్రోల్లో ఉంచుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈరోజు అవే మీ కార్యక్రమాలన్నింటినీ కూడా దెబ్బతీసే ఛాన్సెస్ ఉన్నాయి. చెడు జ్ఞాపకాలు దరి చేరకుండా మీ భావోద్వేగాల్ని నియంత్రించుకుంటే సత్ఫలితాలు పొందగలరు. మరి మీరు చెడు ఆలోచనలు, కొంచెం బ్యాడ్ థాట్స్ వీటన్నిటి నుంచి బయటికి రాగలిగితే డెఫినెట్గా ఈరోజు మంచి సక్సెస్ అయితే మీకు ఉంటుంది. సో వాటన్నిటి నుంచి కూడా బయటికి రావడానికి ట్రై చేయాలన్నమాట. నెక్స్ట్ అయితే మకర రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. మీరు ధైర్యంగా ఉండిన దీర్ఘకాలికమైన సమస్యలు మీకు దూరం అవుతాయి. సో మీరు ఎంత ధైర్యంగా ఉంటే అంత దీర్ఘకాలికమైన సమస్యలు ఉంటాయి కదా, ఎక్కువ కాలం నుంచి వస్తున్న సమస్యలు, అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి ఎప్పుడైతే మీరు ధైర్యంగా ఉండి వాటన్నిటినీ జయించగలరు. అలాగే మిత్రులను, బంధువులను కలిసి ఆనందంగా గడపండి. సో ఈరోజు కొంచెం మానసికంగా బాగాలేకపోతే హ్యాపీగా ఫ్రెండ్స్ని కలవడానికి ట్రై చేయండి. కుటుంబ సభ్యులతో స్పెండ్ చేయండి. హ్యాపీగా గడపడానికి ట్రై చేయండి. అలాగే మీకు ఆసక్తి ఉన్న విషయాలపై ఎక్కువ ఏకాగ్రత వహించండి. మరి మీకు ఏదైతే ఇంట్రెస్టో అదే చేయండి. దానిపైనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడానికి ట్రై చేయండి. మరి నెక్స్ట్ అయితే కుంభరాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఈరోజు మీరు మీ ఉత్తమమైన నైపుణ్యాలను, లక్షణాలను ప్రదర్శిస్తే విజయం మీకు సొంతమవుతుంది. మరి మీలో ఉత్తమమైన నైపుణ్యాలు, మీలో ఉన్న ప్రతిభ అన్నీ కూడా బయట పెట్టగలిగితే కనుక విజయం మీ సొంతం అవుతుందన్నమాట. ఎదుట వారి సమస్యల పట్ల సానుభూతితో వ్యవహరించడం వలన మీకు కూడా మంచి జరుగుతుంది. సో ఎదుటి వాళ్ళు ఏదైనా ప్రాబ్లంలో ఉన్నప్పుడు అది మీరు కూడా తీసుకొని మీరు దాన్ని సాల్వ్ చేయగలిగితే కనుక మీకు కూడా చాలా మంచి జరుగుతుందన్నమాట. సో ఎవరైనా హెల్ప్ కావాలంటే మీకు తగినంత హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ అయితే మీన రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఏ విషయాన్నైనా మీరు చాలా సామరస్యంగా, సానుకూలంగా పరిష్కరించుకోవాలి. మరి ఎలాంటి విషయాన్నైనా కూడా చాలా సామరస్యంగా, సానుకూలంగా ప్రదర్శించడానికి ట్రై చేయండి. అలాగే మీ శత్రువులను క్షమించండి. సో శత్రువుల్ని క్షమించడం అనేది చాలా మంచి విషయం. సో ఎవరైనా కొంచెం శత్రువులు అలా ఇలా ఉన్నా కూడా క్షమించడానికి ట్రై చేయండి. మీరు సహృద్భావంతో నడుచుకుంటే అందరి మన్నలను పొందవచ్చు. మరి మీరు కొంచెం సహృద్భావంతో, సానుకూలంగా నడుచుకుంటే అందరూ కూడా మీకు చక్కగా మంచి మంచి మన్నలను ఇస్తారనమాట. సో మొత్తానికి అయితే ఈరోజు మనందరి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూసాం కదా. మరి నెక్స్ట్ అయితే ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు, చూసారా. హలో హలో, హాయ్ ప్రియా. హాయ్ గుడ్ మార్నింగ్ చందు గారు. ఎలా కనిపెట్టారు సార్? కరెక్ట్గా సార్ అడగకుండానే. ఎస్ మరి కాల్ చేశారు కదా నిన్నే. ఎలా ఉన్నారు? ఓకే, బాగున్నాం, సూపర్. మీరు? నేను చాలా బాగున్నా. మరి చందు గారు, తిరుపతిలో ఏమైనా ఈవెంట్స్ అవుతూ ఉంటాయా? ఏం లేవు ప్రస్తుతానికి అయితే. ప్రెసెంట్ ఏం నాకు లేవు. తెలిసి వరకు. ఓకే, మరి ఈవెంట్స్ అంటే ఫస్ట్ మార్నింగ్ కాఫీ ఫస్ట్ ఈవెంట్. చక్కగా రిఫ్రెష్ అయిపోయి ఆ తర్వాత వర్క్లోకి వెళ్తారు.
తర్వాత ఇంకెక్కడికైనా. తర్వాత ఇంకెక్కడికైనా. ఓకే, మరి చందు గారు ఈరోజు క్వశ్చన్స్ చూసారా మీరు? చూశాను. ఎలాగైనా ఇస్తారు ఆన్సర్ చెప్పాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. అబ్బా, 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పాలని కాల్ చేసి గట్టిగా సంకల్పించారు కాబట్టి మీకు కాల్ కలిసింది ఈరోజు. అవునవును. అది చెప్పండి ఆన్సర్ సార్. సరే, ఫస్ట్ మీరు ముస్లిమ్సే కదా అడిగింది, ఎక్కువ జనాభా ఉంది. ముస్లిమ్స్ ఎక్కువ, అవును. ఫస్ట్ ప్లేస్ అయితే ఫస్ట్ ఇండోనేషియా తర్వాత మన ఇండియా. ఫస్ట్ ఇండోనేషియానా? ఇండోనేషియా. కన్ఫర్మా? కన్ఫర్మ్. కన్ఫర్మ్ అని డౌట్గా చెప్తున్నారు. సరే, ఫస్ట్ అయితే ఇండోనేషియా, సెకండ్ అయితే ఇండియా. అవునవును. ఓకే, మరి సెకండ్ క్వశ్చన్కి? సెకండ్ క్వశ్చన్ వచ్చి బ్యాంకే కదా అడిగింది మీరు. అవును, ఏటీఎం. మన దేశంలో ఏటీఎం పెట్టిన మొదటి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్. ఐసిఐసిఐ బ్యాంక్. ఇది కూడా డెఫినెట్గా చెప్తున్నారా కన్ఫర్మ్గా? ఇది కూడా కన్ఫర్మ్ అనే అనుకుంటున్నా. కొంచెం డౌటా? సరే, మరి ఈ డౌట్ని ఎలా క్యారీ చేయండి షో ఎండింగ్ వరకు. నేను షో ఎండింగ్లో చెప్తా, కరెక్ట్ కాదు. ఓకేనా? ఓకే, లాస్ట్లో మెన్షన్ చేయండి పేరుతో, కరెక్ట్ కాదు. డెఫినెట్గా మీ పేరు చందు గారు చెప్పారని చెప్పి కరెక్ట్ రాంగో కూడా చెప్తా. ఓకేనా? రాంగ్ అయితే చెప్పండి, కరెక్ట్ అయితే చెప్పండి. సరే, కరెక్ట్ అయితేనే చెప్తా, రాంగ్ అయితే అసలు చెప్పను. ఓకేనా? ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మరి మీరు కూడా ఆలోచిస్తూ ఉండండి, కరెక్టా కాదా ఏంటి బాగా ఆలోచించండి. అండ్ ఆలోచించిన తర్వాత ఆన్సర్ చెప్పడానికి రెడీగా ఉండండి. ఎందుకైతే ఇప్పుడు నేను ఒక చిన్న బ్రేక్ తీసుకొని వెంటనే బ్యాక్ అయిపోతా. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్. మరి ఏంటి ఆలోచిస్తున్నారా? మీరు నాకు ఆన్సర్స్ చెప్పడానికి ఆలోచిస్తూ ఉన్నారని నాకు తెలుసు. మరి ఆలోచించిన తర్వాత ఏం చేయాలో తెలుసు కదా, వెంటనే కాల్ చేయాలన్నమాట. మరి కాల్ చేయాలంటే 8333990194 నెంబర్కి కాల్ చేయండి. నేను రెడీగా ఉన్నాను మీ ఆన్సర్స్ వినడానికి. అండ్ ఈ షోని మిస్ అయినా సరే మీరు అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే కనుక మీరు చక్కగా యూట్యూబ్లోకి లాగిన్ అవ్వచ్చు. యూట్యూబ్లోకి లాగిన్ అయ్యి అప్డేట్స్ అన్ని తెలుసుకోవచ్చు. మరి అలాగే మీరు ఫేస్బుక్ కూడా ఎంటర్ అవ్వండి. 99 టీవీ మార్నింగ్ కాఫీలోకి పేజ్కి వెళ్ళి లైక్స్ కామెంట్స్ అన్నీ చేసుకోవచ్చు. అండ్ అందులో కూడా షోస్ మీరు చూడొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ అయితే ఈరోజు అందరు రెడీగా ఉన్నారా జాబ్ అప్డేట్ వినడానికి? పెన్ పేపర్ పట్టుకొని రెడీగా ఉండండి, ఎందుకంటే మీకు ఒక విషయం తెలుసాలేముందో చూద్దాం. అది ఈరోజు జాబ్ అప్డేట్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి, నోట్ డౌన్ చేసుకోండి అండ్ అప్లై చేయండి. ఈరోజు మనకి తమిళనాడు టీఎంబీ డీజీఎంలో పోస్టులు పడ్డాయి. మరి దీనికి పోస్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫర్ ద డీజీఎం అనమాట. సో డీజీఎం పోస్ట్ పడింది. అర్హత అంటే క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. మరి దీనికి ఎక్స్పీరియన్స్ కూడా ఏం అక్కలేదు, చక్కగా ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ దీని లొకేషన్ వచ్చేసి తమిళనాడు అనమాట. తమిళనాడులో పోస్టులు పడ్డాయి. మరి దీని వెబ్సైట్ కూడా మనకి www.http.tn-government-jobs ఈ వెబ్సైట్, ఈ వెబ్ పేజ్లోకి వెళ్ళండి. మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా హ్యాపీగా ఇందులో వస్తాయి. అండ్ జాబ్ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో జాబ్ అప్డేట్ అయితే చక్కగా చూసాం. అండ్ ఇప్పుడైతే మనతో మాట్లాడడం కాలర్ రెడీగా ఉన్నారు, చూద్దాం. హలో 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 నమస్తే అండి. నమస్తే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరు? వెంకట్రావు, ప్రకాశం డిస్ట్రిక్ట్. ఓకే, వెంకట్రావు గారు ఎలా ఉన్నారు? చాలా బాగున్నారండి. బాగున్నారు మీరు? చాలా బాగున్నాను. ఏం చేస్తూ ఉంటారు? గతంలో చెప్పాం కదా పెయింట్ ఫీల్డ్ అని. ఏంటండి? పెయింటింగ్. ఓకే ఓకే ఓకే, వెంకట్రావు గారు గుర్తొచ్చారు. ఓకే, గుర్తొచ్చారు. ఇప్పుడు చక్కగా పెయింటింగ్ చేస్తా అని చెప్పారు. అది ఏంటి ఈరోజు స్పెషల్గా ఏమైనా ఉన్నాయా లేకపోతే? ఏం లేదండి, నిన్న ట్రై చేస్తాను. నిన్న ఫస్ట్ కాల్ నాదే కలిసింది, మళ్ళీ కట్ అయిపోయింది. అయ్యో, కానీ ఈ రోజు చూసారా లక్కీగా కలిసింది. ఈ రోజు కూడా చేస్తాంటే ఇప్పుడు లక్కీగా ఎస్ కలిసింది. ఓకే, ముందుగా మరి క్వశ్చన్స్ అడిగే కదా, ఆన్సర్స్ తెలుసా? అది ఒకటి పాకిస్తాన్ అవ్వచ్చండి, రెండోది జపాన్. ముస్లిమ్స్ ఎక్కువ ఉన్న దేశం పాకిస్తాను. ఓకే. రెండోది ఏటీఎం మొదట పెట్టింది జపాన్ అని నేను అనుకుంటున్నా. ఇటీవల టీవీలో కూడా చూస్తాను అనమాట. ఏంటి, ఏ బ్యాంక్?
మన దేశం కదా మీరు అడిగింది. మొదట వాణిజ్య బ్యాంక్, మొదట ఏటీఎం పెట్టిన వాణిజ్య బ్యాంక్ ఏది? వాణిజ్య, ఇంతకు ముందు కాల్స్ చూసారా మన దేశంలో? అదేలేండి, అది ఐడియా లేదండి. అది ఏం పర్లేదు. మరి ఫస్ట్ క్వశ్చన్కి చక్కగా ఆన్సర్ చెప్పారు. ఇది ఎంతవరకు కరెక్టో కాదు మనం షో ఎండింగ్లో చూద్దాం. ఓకేనా? ఓకే మేడం, బాయ్ బాయ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. అండ్ చూసారు కదా ఫస్ట్ క్వశ్చన్ మళ్ళీ నేను అడుగుతున్నాను. ఫస్ట్ క్వశ్చన్, ముస్లిం జనాభా ఉన్న దేశం ఏది, ఎక్కువ జనాభా ఉన్న దేశం ఏది అని. మరి సెకండ్ క్వశ్చన్ అయితే మన దేశంలో మొబైల్ ఏటీఎం సర్వీసెస్ మొదట ప్రారంభించిన వాణిజ్య బ్యాంక్ ఏది? సో మొదట ప్రారంభించిన వాణిజ్య బ్యాంక్ ఏది? మరి ఈ 2 క్వశ్చన్స్కి ఫస్ట్ 2 కాలర్స్ అయితే చక్కగా ఆన్సర్స్ చెప్పేశారు. మరి అది కరెక్ట్ కాదో మనకైతే తెలీదు. మరి తనైతే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు సెకండ్ క్వశ్చన్కి. కానీ ఆలోచించడానికి ట్రై చేయండి. అండ్ మీరు కాల్ చేయాలంటే వెంటనే కాల్ చేసేయండి 8333990194 నెంబర్కి. అండ్ ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి ఆన్సర్స్ చెప్పడానికి రెడీగా ఉన్నారు కాలర్. సో చూసేద్దాం. హలో హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మీ పేరు? సత్యనారాయణ. సత్యనారాయణ. మేడం. ఓకే, నేను చేస్తుంటారు? మేడం నేను ఆటోమోటివ్ మెకానిక్ మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మరి? హైదరాబాద్ మేడం. ఎక్కడ? హైదరాబాద్. ఓకే, హైదరాబాద్లోనా? ఓకే. మరి ఈరోజు మీకు తెలుసా ఈరోజు వికలాంగుల దినోత్సవం? సో మీకు ఈ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నా మ్యాక్సిమం హెల్ప్ చేయడానికి ట్రై చేయండి ఈరోజు. ఓకే మేడం. ఓకే, మరి నేను క్వశ్చన్స్ అడిగా కదా, ఆన్సర్స్ తెలుసా మీకు? మీ వాయిస్ బ్రేక్ అవుతున్నది, సిగ్నల్ దగ్గర ఉండి మాట్లాడండి. చెప్పండి, ఏంటి అడుగుతున్నారు? మొబైల్ ఏటీఎం అయితే అన్విలియన్స్ మేడం. అది అన్విలియన్స్ మొబైల్ ఏటీఎం పెట్టింది అన్విలియన్స్ బ్యాంక్ అది. అవును, మొబైల్ ఏటీఎం ప్రారంభించిన మొదట వాణిజ్య బ్యాంక్ ఏది మన దేశంలో? అన్విలియన్స్ మేడం. ఏంటది? ఐసిఐసి బ్యాంక్. ఓకే ఓకే, ఐసిఐసి బ్యాంక్ అంటున్నారా? ఓకే, మరి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసా? హలో, అయ్యో కాల్ కట్ అయిపోయింది, సిగ్నల్ సరిగ్గా లేనట్టుంది. సో నేను చెప్తూనే ఉన్నాను, సిగ్నల్ దగ్గర ఉండి మాట్లాడండి, అలాగే టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి మాట్లాడండి. ఎనీవేస్ అతనైతే చక్కగా ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేశారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు మనం షో ఎండింగ్లో చూద్దాం. నెక్స్ట్ అయితే ఈరోజు ట్రావెల్ ఏముందో చూద్దాం. మరి ఈరోజు ట్రావెల్లో ఒక చక్కటి ప్లేస్ ఏముందో అందరం కలిసి చూసేద్దాం. హంపి పేరు వింటే చాలు వెంటనే మీకు విజయనగర పట్టణ అందచందాలు, వాటిని చుట్టుముట్టిన ప్రఖ్యాత శిథిలాలు గుర్తుకు వచ్చేస్తాయి. హంపి పట్టణం విజయనగర సామ్రాజ్యానికి రాజధాని. ఈ పట్టణంలో హోయసలుల నాటి శిల్ప సంపద కనబడుతుంటుంది. రాతి శిల్పాలైనప్పటికీ సందర్శకులకు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తాయి. హంపి గురించిన కొన్ని వాస్తవాలు. హంపి ప్రాచీన పట్టణమే కాదను. దీని గురించి రామాయణంలో కూడా చెప్పబడింది. దీన్ని ఆనాటి కాలంలో కిష్కింద అనేవారని చరిత్ర చెప్తోంది. 13 నుండి 16 శతాబ్దాల వరకు విజయనగర రాజుల పాలనలో ఎంతో ఔన్నత్య స్థితిలో రాణించింది. కర్ణాటకకు ఉత్తర భాగాన బెంగళూరుకు 350 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బెంగళూరు నుండి బస్సులు అనేకం. ఇది ప్రపంచ వారసత్వ ప్రదేశంగా అంతర్జాతీయ సంస్థ యునెస్కో గుర్తించింది. ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు దీన్ని దర్శిస్తారు. హంపి శిథిలాలు చూడాలంటే స్థానికంగా ఒక సైకిల్ అద్దెకు తీసుకుని దానిపై తిరుగుతూ చూస్తే పూర్తిగా వాటిని ఆనందించిన వారవుతారు. అసలు టూరిస్టులు హంపిని ఎందుకు ఇష్టపడతారు? హంపి పట్టణం దాని శిథిలాల కంటే కూడా దాని మతపర చరిత్రకు ప్రాధాన్యతను కలిగి ఉంది. ఇక్కడ అనేక దేవాలయాలున్నాయి. విరూపాక్ష దేవాలయం, విఠల దేవాలయం, ఆంజనేయాద్రి మొదలైనవి ఉన్నాయి.
కర్ణాటకలోని ప్రధాన నదుల్లో ఒకటైన తుంగభద్ర ఈ పట్టణం గుండా ప్రవహిస్తుంది. ఎంతో ఆనందింపజేస్తుంది. హంపి పట్టణంలోని దేవాలయ నిర్మాణానికి గాను విజయనగర రాజులు అక్కడి సమీప కొండల రాళ్లను చక్కగా చెక్కించి నిర్మించారు. దేవాలయాలు సహజ అందచందాలే కాక అక్కడ అనేక సరస్సులు కూడా ఉన్నాయి. అందమైన భవనాలను నిర్మించారు. ఈ పట్టణ నిర్మాణంలో విజయనగర రాజులు ఎంతో నేర్పరితనం, ప్రణాళికలు కనబడతాయి. 13 నుండి 15వ శతాబ్దాలలోనే ఈ పట్టణంలో అనేక నేటి ఆధునిక నీటి ప్రణాళికా విధానాలను ఆచరించారు. పర్యాటకులకు ఈ పట్టణంలో చూడాలంటే 500 ప్రదేశాలకు పైగా ఉన్నాయి. వాటిలో సుమారు 100 ప్రదేశాలు పర్యాటకులను అమితంగా ప్రతి ఏటా ఆకర్షిస్తాయి. విఠల దేవాలయం వద్ద గల రాతి రథం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. విజయనగర రాజుల సాంప్రదాయాలను వెల్లడిస్తూ ఉంటుంది. దీన్నే రాష్ట్ర టూరిజం శాఖ తన పర్యాటక చిహ్నంగా ఆమోదించింది. నేటికి హంపీలో పురావస్తు శాఖ తన పరిశోధనలు సాగిస్తూనే ఉంది. ఇక్కడి పురావస్తు మ్యూజియం తప్పక చూడదగింది. తుంగభద్ర నది ఒకవైపు, 3 వైపులా కొండలు కలిగిన హంపి పట్టణాన్ని విజయనగర రాజులు ఎంతో ప్రణాళికగా తమ రాజ్య రాజధానిగా చేసుకుని పాలించారు. ఈ పట్టణాన్ని జయించడం శత్రురాజులకు అసంభవంగా భావించి వారు దీన్ని ఎంపిక చేశారు. నేడు ఈ కొండ ప్రాంతాలు, చక్కటి నదీ ప్రవాహం పర్యాటకులకు ఎంతో ఆనందాన్నిస్తుంది. దక్షిణ భారతదేశానికి వచ్చిన పర్యాటకులు హోయసల శిల్ప సంపదలకు ప్రధానమైన హంపి పట్టణాన్ని తప్పక దర్శించి తీరాల్సిందే. వావ్, మరి హంపి ఎంత చక్కగా ఉంది కదా. ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్ చూసాము. అండ్ ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారంట, చూసేద్దాం. హలో హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ప్రియా. ఐఎమ్ శ్రీనివాస్ ముక్తేశ్వరం. శ్రీనివాస్ గారు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను మేడం. బాగానే ఉన్నారు. ఎందుకు వాయిస్ అని డల్గా ఉంది? మంచి కదా, విలేజ్ కదా, చక్కటి కూల్ వాతావరణం. అవును, చక్కగా మార్నింగ్ వాయిస్ కూడా రాదు. మరి మంచి కాఫీ తాగారా? అయిపోయిందండి, కాఫీ టిఫిన్ కూడా అయిపోయింది. మీ కాఫీ? నా కాఫీ ప్రోగ్రామ్ చూస్తూ కాఫీ తాగుతారు, అది మీకు చెప్పాలనుకుంది. అవును. ఓకే, మరి చక్కగా క్లైమేట్ని ఎంజాయ్ చేస్తున్నారనమాట. అండ్ నేను క్వశ్చన్స్ అడిగా కదా, ఆన్సర్స్ తెలుసా? అది బంగ్లాదేశ్. వామ్మ, ఇప్పుడు వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క ఆన్సర్ చెప్తున్నారు. ఇండోనేషియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్. సరే, మీరైతే బంగ్లాదేశ్కి ఫిక్స్ అయ్యారా? అవునండి, ప్రపంచం ఎక్కువ జనాభా ఉన్నది బంగ్లాదేశ్ అని చదవం. మరి ఇప్పుడు మళ్ళీ 2011 జనాభా తర్వాత ప్రపంచ జనాభా స్థాయి అంటే మనం అంటే 11 తీసుకున్నాం. మిగతా దేశాలు కూడా 19 రూపాయల జనాభా లెక్కలు సవరణ చేస్తున్నాం. వాణిజ్య బ్యాంకు అది నాబార్డ్ అనుకుంటున్నానండి. ఏదది? నాబార్డ్. మన దేశంలో అడిగాను నేను. మన దేశంలోనే నాబార్డ్ అండి. నాబార్డ్ ఉంది, కెనరా ఉంది, చాలా ఉన్నాయి. మరి ఆ చాలాలో ఒక బ్యాంక్ కావాలి నాకు. మొట్టమొదట మొబైల్ ఏటీఎం పెట్టిన వాణిజ్య బ్యాంక్ నాబార్డ్ అనుకుంటున్నానండి. ప్రపంచ వికలాంగుల దినోత్సవం డిసెంబర్ 3 మేడం. ఏంటండి? హలో, ఓకే, కాల్ కట్ అయినట్టుంది. సో ఏం పర్లేదు, మొత్తానికి 2 ఆన్సర్స్ చెప్పారు. మరి ఇది ఎంతవరకు కరెక్టో కదా మనం షో ఎండింగ్లో చూద్దాం. అండ్ నెక్స్ట్ అయితే మీకు తెలుసా ఏముందో చూద్దాం. మరి ఈరోజు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే, దట్స్ ఆల్ ఫోక్స్. మరి ఈ లైన్ చూడంగానే మనకి గుర్తొస్తుంది. ఎందుకంటే ప్రతి కార్టూన్ చూసిన తర్వాత ఎండింగ్లో ఇది ఉంటుందన్నమాట. ఆ కార్టూన్ క్యారెక్టర్స్కి అక్కడి వారు ఫ్యాన్స్ కూడా అయిపోతుంటారు. అయితే అలాంటి చాలా వాటికి తన వాయిస్ ఇచ్చిన అద్భుతమైన వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ మేల్ బ్లాంక్ అనమాట. సో మన కార్టూన్స్ చూస్తుంటాం, కానీ దాని వెనక అట్లా మంచిగా వాయిస్ వినిపిస్తుంటుంది. అండ్ ఆ వాయిస్తో కూడా మన కార్టూన్కి ఫ్యాన్స్ అయిపోతుంటారు అనమాట. అలాంటి మేల్ వాయిస్ ఓవర్ ఆర్టిస్టే మనకి మేల్ బ్లాంక్ అనమాట. మరి అతని సమాధి హాలీవుడ్ ఫర్ ఎవర్ సిమెట్రీలో ఉంటుంది. దానిపైన ఒక కార్టూన్ సంస్థ కార్యక్రమం చివర్లో ఇచ్చే
ఫేమస్ లైన్ అది మనందరికీ తెలుసు, దట్స్ ఆల్ ఫోక్స్ అని రాసి పెట్టారనమాట అతని సమాధి మీద. మరి చూసాం కదా ఈరోజు మంచి కార్టూన్కి వాయిసెస్ ఎవరు చెప్తారో అండ్ దట్స్ ఆల్ ఫోక్స్ అని వినగానే ఈసారి నుంచి మనకి బ్లాంక్ గుర్తు రావాలన్నమాట. సో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చూసాం కదా. అండ్ ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు, చూసేద్దాం. హలో హలో, హాయ్ ప్రియ గారు, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. మీరెవరు, పేరేంటి? అశోక్ అండి. అశోక్. అశోక్ చాలా సార్. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? అయిపోయింది ఇంటర్ సెకండ్ ఇయర్. బీటెక్ సెకండ్ ఇయరా? ఇంటర్ సెకండ్ ఇయర్. ఓకే, ఎంటెక్ సెకండ్ ఇయర్ అయిపోయింది. ఓకే సరే, మరి అశోక్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి. జాబ్ సెర్చ్లో ఉన్నారా ఇప్పుడు? అవునండి. మా జాబ్ అప్డేట్స్ చూస్తున్నారా? చూస్తున్నానండి. ఓకే చూడండి, డెఫినెట్గా ఫాలో అవ్వండి. మన క్వశ్చన్స్ అడిగా కదా, ఆన్సర్స్ తెలుసా? క్వశ్చన్స్ వినలేదండి, అంటే ఇప్పుడే నిద్రలేచా. క్వశ్చన్స్ వినలేదా? సరే, మీరు రేపటి నుంచి తొందరగా లేవడానికి ట్రై చేయండి, చేసి క్వశ్చన్స్ వినడానికి ట్రై చేసి ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి, ఓకేనా? నిన్న కూడా కాల్ చేశానండి, షో అయిపోయిందన్నారు, టైం అయిపోయిందన్నారు. అయ్యో ఏం పర్లేదు, సరే మీకోసం ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి, ఓకేనా? ఓకే అండి. ఓకే, ముస్లిం జనాభా ఎక్కువ ఉండే దేశం ఏది? ఎక్కువ ఉండే దేశం, ముస్లింలు ఎక్కువ ఉండే దేశం. పాకిస్తాన్. పాకిస్తానా? మరి అంటే జనాభా ఎక్కువ, అది కంప్లీట్ ముస్లిం కంట్రీ, అది కాకుండా ముస్లిమ్స్ ఎక్కువ ఉండే జనాభా. హైదరాబాద్. దేశం అడిగాను నేను, అయితే హైదరాబాద్ దేశమా? సో మొత్తాన్ని అదే నాకు అర్థమైంది, ఇప్పుడే మీరు లేచారని. అసలు పాపం ఆలోచించడానికి కూడా ఏం చెప్తున్నారేమో. సరే, ఎట్లాస్ట్ మన ఓకే అశోక్ గారి ఫ్రెండ్స్ అందరికీ కూడా హాయ్, ఓకేనా? మరి షో ఎండింగ్ వరకు కంటిన్యూగా చూడండి అండ్ రేపు 7:15 నుంచి చూడడానికి ట్రై చేయండి. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మరి నెక్స్ట్ అయితే ఈరోజు ఈవెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. ఓకే, మరి ముందుగా ఈరోజు ఈవెంట్స్లో త్యాగరాయ గాన సభలో ఏ ఈవెంట్ ఉందో చూద్దాం. మరి మనకి త్యాగరాయ గాన సభలో ఈవెంట్ వచ్చేసి సాయంత్రం 6 గంటలకు శ్రీ భగవద్గీత జయంతి ఉత్సవాలు, శ్రీకృష్ణ సంకీర్తనాలు. మరి ఇదైతే మనకి ఈవినింగ్ 6 o'clockకి స్టార్ట్ అయిపోతాయి అన్నమాట త్యాగరాయ గాన సభలో. మరి ఇంకొక ఈవెంట్ కూడా ఉంది, అది ఏంటి అంటే మనకి నెక్లెస్ రోడ్లో అనమాట వికలాంగుల తరపు నుంచి ఒక ర్యాలీ ఉంటుంది. ఇదైతే మార్నింగ్ 8 నుంచి నెక్లెస్ రోడ్లో స్టార్ట్ అవుతుంది అనమాట. సో అండ్ ఆ ర్యాలీలో కూడా మనకి స్పీకర్ మధుసూదనాచారి గారు పాల్గొంటారు. సో అందరు కూడా డెఫినెట్గా పాల్గొనడానికి ట్రై చేయండి. మరి 2 ఈవెంట్స్ చక్కగా కవర్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ అయితే ఈరోజు అప్డేటెడ్ గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. మరి ఈ అప్డేటెడ్ గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్లో ఎంత ఉందంటే ముందుగా హైదరాబాద్లో మనకి 26,200 రూపీస్, ముంబైలో 26,150 రూపీస్, చెన్నైలో 26,350 రూపీస్. ఇదైతే ఇప్పుడు దాకా ఉన్న ప్రెజెంట్ గోల్డ్ అప్ రేట్స్ అనమాట. నెక్స్ట్ అయితే ఈరోజు వెదర్ అప్డేట్ ఎలా ఉందో చూసేద్దాం. ఓకే, మరి ఈరోజు వెదర్ అప్డేట్లో ముందుగా హైదరాబాద్లో క్లైమేట్ ఎలా ఉండబోతుంది? మినిమం 14 degrees, మ్యాక్సిమం 30 degrees అనమాట. నెక్స్ట్ కర్నూలులో మినిమం 16 degrees, మ్యాక్సిమం 28 degrees. తిరుపతిలో మినిమం 18 degrees, మ్యాక్సిమం 30 degrees. అలాగే నెక్స్ట్ విజయవాడలో మినిమం 16 degrees, మ్యాక్సిమం 28 degrees. అలాగే నెక్స్ట్ విశాఖపట్నంలో మినిమం 22 degrees, మ్యాక్సిమం 32 degrees. అలాగే మరి వరంగల్లో మినిమం 16 degrees అండ్ మ్యాక్సిమం 30 degrees సెంటిగ్రేడ్. ఇదైతే ప్రెజెంట్ ఈ రోజుకున్న వెదర్ అప్డేట్స్. సో చూసాం కదా, మొత్తంగా చక్కగా అప్డేట్స్ అన్నీ నేను హ్యాపీగా చెప్పేశాను అండ్ చక్కగా కాలర్స్తో కూడా మాట్లాడేసాము. మరి నేనైతే క్వశ్చన్స్ అడిగాను, ఆన్సర్స్ అందరూ చెప్పారు, కానీ డిఫరెంట్ ఆన్సర్స్ చెప్పారు. మరి ముందుగా అసలు ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, దానికి ఆన్సర్ ఏంటి చూసే టైం వచ్చేసింది. సో చూసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ నేను అడిగింది ఏంటంటే ప్రపంచంలో మనకి ముస్లింలు ఎక్కువ ఉన్న దేశం
ఏది? సో ముస్లిం జనాభా ఉన్న దేశం ఏది? నేను ముస్లిం కంట్రీ కాదు, ఎక్కువ ముస్లిం జనాభా ఉన్న దేశం ఏంటి అంటే ఆన్సర్ వచ్చేసి మనకి ఇండియా. సో ఇండియానే మనకి ప్రపంచంలో ఎక్కువ ముస్లిమ్స్ ఉన్న దేశం అనమాట. సో ఇండియా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి సెకండ్ క్వశ్చన్ ఏంటి? సెకండ్ క్వశ్చన్ మన దేశంలో మొబైల్ ఏటీఎం సర్వీస్ మొట్టమొదట అందించిన వాణిజ్య బ్యాంక్ ఏది? మరి ఏటీఎం సర్వీస్ని మొట్టమొదట అందించిన బ్యాంక్ ఏది అంటే ICICI ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది చాలా మంది కరెక్ట్ ఆన్సర్ చెప్పారు అండ్ చందు గారు కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్పినట్టున్నారు. ICICI ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ చెప్పడానికి ట్రై చేశారు. సో ఈ రోజుకి అప్డేట్స్ అయితే ఇవి. పొరపాటున అప్డేట్స్ మిస్ అయ్యామని ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే మనకి యూట్యూబ్ ఉంది కదా, చక్కగా యూట్యూబ్లోకి లాగిన్ అయ్యి అన్ని అప్డేట్స్ తెలుసుకోవచ్చు. మరి అలాగే మీరు ఫేస్బుక్ కూడా ఎంటర్ అవ్వండి. ఫేస్బుక్లో కూడా ఎలాంటి మొహమాటం లేకుండా చక్కగా లైక్స్, కామెంట్స్ అన్నీ షేర్ చేసుకోండి. మళ్ళీ రేపటి గురించి వెయిట్ చేస్తూ ఉండండి, ఎందుకంటే చాలా అప్డేట్స్ అంటే రేపు మీ ప్రియ మీ ముందు ఉంటుంది చాలా అప్డేట్స్తో ఇన్ మార్నింగ్ కాఫీ. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 99 TV via 99%. Bye bye. అమ్మాయిలు అబ్బాయిలకు పడాల్సిందే. అంటే వీడు ఎట్లాంటి దౌర్భాగ్యుడైనా సరే ఏదో ఒక పాయింట్ టైంలో అమ్మాయి వీడికి దాసం